ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 86, 1వ భాగం. నా శూన్యబ్రహ్మ సాధనాస్థితి. నాకు వచ్చిన వివిధ రకాల దైవిక వస్తువులను బట్టి నేను శూన్యబ్రహ్మగా మారే యోగ్యత ఉన్నదని, కానీ కృష్ణబిలం నందు ప్రవేశించే అర్హత లభించలేదని కిందటి అధ్యాయంలో ఈపాటికే తెలుసుకున్నారు. ఈ కృష్ణమాయ దాటితే గాని లోపలికి ప్రవేశించలేము. మాయ మాయం అవ్వదు. మాయ మాయం అవ్వాలంటే దాని మర్మం తెలియాలి. మర్మం తెలిస్తే గాని మాయ మాయం అవ్వదు. మర్మం తెలియాలంటే నేను వెంటనే పుస్తక గ్రంథాలు చదవటం ప్రారంభించాను. అన్నీ కూడా శ్రీ విష్ణుమాయ, శ్రీదేవి మాయ, శ్రీకృష్ణ మాయ గురించి చాలా చక్కగా వివరించారు. కానీ ఈ మాయను ఎలా దాటుకోవాలో ఎక్కడా వివరించకపోవడం విచారించదగ్గ విషయం. కానీ ఈ మాయను ఎలా దాటుకోవాలో వాడికి తెలిస్తే ఈ గ్రంథాలు ఎందుకు రాస్తారు? ఎంచక్క వాళ్లే శూన్యబ్రహ్మగా మారేవారు కదా, నా బొంద నా బూడిద అనుకుంటూ ఇంటర్నెట్లోకి ప్రవేశించాను. ఒకరోజు కృష్ణుడు ఫోటోల మీద పరిశోధన చేయగా అందులో భాగంగా ఆయన చేతిలో ఉండే పాంచజన్య శంఖం నన్ను బాగా ఆకర్షించింది. ఇదే శంఖం మనకి శ్రీ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, దుర్గాదేవి, శ్రీదత్తుడు, గణపతి, మహాశివుడు, వెంకటేశ్వర స్వామి దగ్గర చూడటం జరుగుతుంది. అంటే అందరి దగ్గర ఈ శంఖం అనగా పాంచజన్య శంఖం ఉన్నట్లుగా దృష్టికి వచ్చింది. పైగా విష్ణుమూర్తికి ఒక చేతిలో సుదర్శన చక్రం, మరొక చేతిలో పాంచజన్య శంఖం ఉన్నట్లుగా, అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఈ రెండు చేతుల్లో ఈ రెండు దైవీక వస్తువులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ లెక్కన చూస్తే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు ప్రవేశించడానికి ఓంకారనాదం చేసే పాంచజన్య శంఖం కావాలని తెలుస్తుంది కదా. వామ్మో వాయ్యో, ఇంత చిన్న విషయం తెలియక ఇన్నాళ్ళు ఈ కృష్ణమాయ ఎలా దాటాలని అవస్థలు పడినందుకు నా మీద నాకే జాలివేసింది. దొంగోడి చేతిలో తాళం ఉన్నట్లుగా ఆయన చేతుల్లోనే మాయను తొలగించే తాళం ఉన్నట్లుగా గ్రహించలేనందుకు ఏమనాలో మీరే ఆలోచించండి. పాదాలయందు ఈ కృష్ణబిలంలోనికి ప్రవేశించే విధి విధానాలను ఉంచుకొని అభయహస్తాలలో ఈ బిలంలోనికి ప్రవేశించే మార్గమును ఉంచుకున్న శ్రీ విష్ణుమూర్తి స్వరూపమునకు చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. అంటే విష్ణు స్వరూపం అంతా కూడా బ్రహ్మాండ కృష్ణబిలం అన్నమాట. ఇక ఇంటర్నెట్లో పాంచజన్య శంఖం గురించి వెతకడం ఆరంభించాను. కొన్ని చోట్ల గోముఖ శంఖం పాంచజన్య శంఖమని, మరికొన్ని చోట్ల పంచముఖాలు ఉన్న గోముఖ శంఖమును పాంచజన్య శంఖమని, ఇవి ఊదటానికి కొన్నింటికి చిల్లులు ఉంటాయని, మరింటికి చిల్లులు లేనివి ఉంటాయని, చిల్లులు లేని వాటిని పూజా శంఖాలుగా వాడతారని నా పరిశోధనలో తేలింది. దానితో నా దగ్గరున్న శంఖాలను వెతికితే అండమాన్ నికోబార్ దీవుల నుంచి గణపతి ఉన్న శంఖం కనపడింది. కానీ ఇది ఊదటానికి వీలు కాలేదు, చాలా చిన్న శంఖం. కానీ ఇంటర్నెట్లో నేను చూసిన పాంచజన్య శంఖం లాగానే ఉంది. విచిత్రం ఏమిటంటే ఇలాంటి శంఖాలను చాలామంది ఇంట్లో చేపలు పెంచుకునే ఎక్వేరియంలో చూసినట్టుగా లీలగా గుర్తుకు వచ్చింది. అసలు నేను నెట్లో చూసిన శంఖం నిజంగానే పాంచజన్య శంఖమేనా లేదా అనే సందేహము వచ్చింది. అప్పుడు నాకు హిందీలో చూసిన పాంచజన్య శంఖం గురించిన 300 పేజీల పుస్తకం కనిపించింది. దాని అట్టపైన నేను చూసిన శంఖం ఉండటంతో నెట్లో శంఖం కొనుక్కొని తెప్పించుకొని దీని మీద పరిశోధన చేయడం ప్రారంభించాను. ఊదటం అభ్యాసం చేశాను. సహజసిద్ధంగా ఓంకారనాదం ఈ శంఖం నుంచి రావటం జరిగింది. దానితో నాకు ఒకరోజు అకస్మాత్తుగా నేను నిత్య పూజ చేసే విష్ణు సాలగ్రామమునకు, అలాగే బాణలింగం మరియు శివ పంచాయతమునకు జలంతో అభిషేకం చేస్తూ ఉండగా నా మనసుకి ఉన్నట్టుండి అప్పటిదాకా
అప్పటికి ఎప్పుడో పూరీ క్షేత్రం నుంచి వచ్చిన రాతి పూరీ జగన్నాథ్ విగ్రహమూర్తి ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమైన శివవిష్ణు శాలిగ్రామం కింద పెట్టి అభిషేకం చేయాలని గుల మొదలైంది. చేసేదేమీ లేక ఈ విగ్రహమూర్తిని శాలిగ్రామం కింద పెట్టి జలంతో అభిషేకం చేసి ఆపై నిత్య పూజ పూర్తి చేసుకున్నాను. దానిని తీయకుండా అలాగే ఉంచాను. ఆ తరువాత ధ్యానంలో నాకు ఈ శాలిగ్రామం చుట్టూ దేవాలయాల విగ్రహాలు, వాటి చుట్టూ ఉండే ఫోటో ఫ్రేమ్ లాగా లీలగా కనిపించి ఈ ఫ్రేమ్ నేను పెట్టిన పూరీ జగన్నాథ్ విగ్రహమూర్తికి ఉండటం కనిపించింది. ఈ ఫ్రేమ్ కోసం ఈయన ఈరోజు పూజకి వచ్చినాడు అని నాకు అర్థం అయ్యేసరికి నాకు ధ్యానభంగం అయ్యింది. రాత్రంతా దీనిని అలాగే ఉంచాను. మరుసటి రోజు అభిషేకానికి కూర్చునే సమయానికి వీటి మీద ఉన్న పాత పువ్వులను తీస్తూ ఉండగా పూరీ జగన్నాథ్ విగ్రహమూర్తి యొక్క ఎడమ చేయి విరిగిపోయిందిగా కనిపించింది. నాకేమీ అర్థం కాలేదు. పూజ నుంచి ఈ విగ్రహమూర్తిని బయటకు తీసి నేను అలాగే పాత యథాస్థానంలో ఉంచి నా నిత్య పూజ పూర్తి చేసుకున్నాను. ఆ తరువాత ధ్యానం చేస్తూ ఉండగా వెలుగులు చిమ్ముతూ సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం కనిపించసాగింది. దీని చుట్టూ ఏదో బంగారపు వర్ణంతో పదునైన ముళ్ళుతో తిరుగుతున్న ఒక దివ్య చక్రం తిరుగుతూ కనిపించింది. అంటే ఇదియే కృష్ణబిలంలోనికి ప్రవేశించకుండా ఆపే సుదర్శన చక్రమని నాకు స్ఫురణ కలిగే లోపల ఎవరిదో దివ్యమైన అభయహస్తం లీలగా కనిపించింది. కొద్దిసేపటికి ఎక్కడి నుండో లీలగా ఒక దివ్య శంఖనాదం పెద్దగా అద్భుతమైన సమ్మోహన నాదంతో, ఓంకార నాదంతో లీలగా 3 సార్లు వినిపించేసరికి అడ్డంగా ఉన్న అభయహస్తం కాస్త అంతర్ధానం అయ్యింది. అంటే ఈ రోజు నుంచి నాకున్న కృష్ణమాయ తొలగిందని నాకు స్ఫురణకు రాగానే నాకు ధ్యానభంగం అయ్యింది. అంటే ఈ పాంచజన్య నాదముతో, ఓంకార నాదముతో శ్రీకృష్ణమాయ తొలగింది అని, అందుకే పూరీ జగన్నాథుడు విగ్రహమూర్తి యొక్క చెయ్యి విరిగింది అని, అనగా జగన్నాథుడు పాంచజన్య శంఖమును తన ఎడమ చేతితో కూడా పట్టుకొని ఉంటాడు కదా, అందువలన అది విరిగింది అని, దానితో ఈయన మాయ తొలగింది అని నాకు అర్థం అయ్యింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తరువాత నాకు అకస్మాత్తుగా ధ్యానమునందు అంగుళ పరిమాణం నాలాంటి రూపధారి, అదే హృదయచక్ర సంకల్పధారి, వెలుగులేని శబ్దాలు లేని చిమ్మ చీకటి వంటి శూన్యమును చూస్తున్నట్లుగా, అందులోనికి నడుస్తున్నట్లుగా లీలగా ధ్యాన అనుభవం అయినది. అంటే నా సంకల్ప శరీరధారి బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంలోని 2వ భాగం అయిన చీకటి భాగం నందు ప్రవేశించాడు అని నాకు అర్థం అయ్యింది. ప్రభు, నా అంతిమయాత్రకి ఈరోజు అన్ని రకముల అష్టద్వారముల ద్వార బంధనములను తొలగించి కాంతి బ్రహ్మ, శబ్ద బ్రహ్మ, నిశ్శబ్ద బ్రహ్మ, శూన్య బ్రహ్మ నా కోసం తెరిచి తన అయిన పరమశూన్యమునందు ఈ పవిత్ర ఆత్మదేహమును తనలో ఐక్యం చేసుకునేందుకు పిలుపు ఇవ్వటం జరిగింది. కాబట్టి నా అంతిమయాత్రకి పట్టే 12 సంవత్సరాల కాలమునందు ప్రయాణమునకు ఈ రోజు నుంచి నాంది అయినది. కావున మేము ఈ రోజు నుంచి మా అంతిమయాత్ర అయిన పరమ శూన్యమునందు మౌనంగా, ఏకాకిగా, సాక్షీభూతంగా, విశ్రాంతి ఆలోచనతో, ఆనందరహితంగా, పరమ ప్రశాంతవదనంతో బయలుదేరుతున్నాము. అందువలన మేము ఈ రోజు నుంచి మీతో మాకున్న అన్ని రకాల బంధనములు తొలగి బంధ విముక్తుడై విముక్తి జీవిగా మారినామని తెలియచేస్తున్నాము. నాకప్పుడు కనిపించిన దృశ్యాల లాంటి చిత్రాల కోసం ఇంటర్నెట్లో వెతకటం, అవి దొరకటం, అవి నా అంతిమయాత్ర ఫోటోలు అందరికీ చూపించటం జరిగింది. అంటే నేను పాంచజన్య శంఖం నాదంతో కృష్ణమాయను దాటుకొని కృష్ణబిలం నందు ప్రవేశించే అర్హత లభించినట్లుగా నాకు ధ్యాన అనుభవం దృశ్యం అయినది. అంటే నా అంతిమయాత్ర ఆరంభమైంది. శూన్యబిందువు దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమైందని నేను గ్రహించాను. భౌతిక మరణానికి, శాశ్వత మరణమును కలిగించే స్థితికి
అలాగే కలలాంటి విశ్వసృష్టికి మూలబిందువైన శూన్యబిందువును చూసే స్థితికి నాకు యోగ్యత లభించింది. ఇక దానితో 12 సంవత్సరాల అంతిమయాత్ర అనగా భవిష్యత్తులో జరగబోయే నా సజీవ సమాధి దృశ్యమాలిక దాకా ఈ అంతిమయాత్ర జరుగుతుందని, నేటి నుండి నేను శూన్యబ్రహ్మగా మారిపోయానని, దాదాపు 6 నెలల నుండి 12 సంవత్సరాల తరువాత నేను దేనికి స్పందించకుండా, దేని గురించి ఆలోచించకుండా, దేనికి సంకల్పించకుండా శూన్యబిందువు వద్ద పరమ ప్రశాంత స్థితిలో 96 నిమిషాల పాటు మహోన్నతమైన సహనశక్తితో ఉండగలిగితే ఈ విశ్వసృష్టికి ఆత్యంతిక ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని, అనగా ఇప్పటికే ఇలా రికార్డు అయిన దృశ్యం మాత్రమే ప్రదర్శింపబడుతోంది. కాకపోతే ఆదిలో ఇక్కడికి వచ్చిన శ్రీ మహావిష్ణువు దగ్గర నుండి శ్రీకృష్ణుడి దాకా ఏదో స్థితి కార్యం కోసం స్పందించటం వలన కలగా కనిపించే విశ్వమంతా అసత్యముగాను, కనిపించే విశ్వమంతా సత్యముగాను, ఇలాగా ఇప్పటిదాకా జరిగిందని, సత్యమైన శూన్యం కాస్త అసత్యముగాను, అసత్యమైన విశ్వమంతా సత్యంగాను కనపడటం జరిగిందని నాకు ధ్యానస్ఫురణ అయ్యింది. ఇక దానితో నేను మౌనం వహించాను. కానీ నేను శూన్యబ్రహ్మగా మారినప్పుడు నాకు కలిగిన స్థితి గురించి అదే ఇలలో తెలియాలంటే నిజానికి కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూడాలి. భవిష్యత్తులో జరగబోయే నా శూన్యబ్రహ్మ సాధనా స్థితి. కానీ అప్పటిదాకా ఎదురుచూసే ఓపిక నాకు లేనందున నాకున్న దివ్యదృష్టి ద్వారా భవిష్యత్తులో జరగబోయే నా శూన్యబ్రహ్మ సాధనా స్థితిని, అనగా 12 సంవత్సరాల లోపల జరగబోయే దానిని నా ధ్యానమునందు చూడాలని విపరీతమైన తపన మొదలైంది. చూస్తే పోలా ఇదంతా కూడా రికార్డు దృశ్యమే కదా. కాకపోతే 12 సంవత్సరాల తరువాత చూడవలసిన రికార్డు దృశ్యం ముందుగా చూసే వీలు ఉన్నప్పుడు చూస్తే పోలా అనిపించి ఒకరోజు తీవ్ర ధ్యాన స్థితిలో చూడటం జరిగింది. అనగా సుదీర్ఘ ధ్యానంలో, అనగా అప్పటికే 48 రోజులు పూర్తయినాయి. నా అంతిమయాత్ర దృశ్యాలు. 49వ రోజు నా అంగుళ సంకల్ప శరీరధారి కాస్త త్రస్య రేణువు పరిమాణంలో బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంలోని రెండో భాగం అయిన చీకటి భాగం వైపు వెళ్తున్నట్లుగా 1-2 లీలగా ధ్యాన దృశ్యం కనిపించటం ఆరంభమైంది. ఆ తరువాత నవగ్రహాలు, ఇతర ఖగోళాలు దాటి పరమశూన్యమునకి ప్రతీక అయిన బ్రహ్మాండ చక్రంలోనికి ప్రవేశించినట్లుగా, అంటే 3, 4, 5, 6 ఇది లీలా ధ్యాన దృశ్యం కనిపించటం ఆరంభమైంది. బ్రహ్మాండ చక్రం నందు నేను కాస్త శూన్యబ్రహ్మగా మారి నాకున్న 36 కపాలమాలతో శూన్యబ్రహ్మగా నేను ఉన్నాను. ఇది 7వది. ఇలా అనే లీలా ధ్యాన దృశ్యం కనిపించడం ఆరంభమైంది. ఈ కపాలాలలో చూపించిన కోట్ల సంవత్సరాల నుంచి రికార్డు అయిన దృశ్యాలు ఒక్కొక్కటిగా కనిపించడం ఆరంభమైనట్లుగా నాకు అర్థమయ్యింది. కానీ నేను 32 కపాలములు చూపించిన కోట్ల సంవత్సరాల రికార్డు దృశ్యాలకు స్పందించకుండా నిమిత్తమాత్రంగా సాక్షిభూతంగా చూడటం జరుగుతోంది. కానీ 33వ కపాలం చూపించిన ఆరంభ దృశ్యంలో విశ్వసృష్టి జరగటానికి మూల కారణం స్త్రీ పురుషుల మధ్య జరిగే కామమాయ కారణం అవుతుందని, కాబట్టి స్త్రీ పురుషుల మర్మాంగాలు మార్చితే సరిపోతుంది అని నాలాంటి రూపధారి సంకల్పించే శూన్యబ్రహ్మ దృశ్యం చూస్తున్నప్పుడు నా బొంద, నా బూడిద, అసలు అంగాలు మార్చడం ఎందుకు, అసలు వాళ్లే లేకుండా చెయ్యొచ్చుగా అని ప్రస్తుతం చూస్తున్న శూన్యబ్రహ్మ ఒక లిప్త కాలం పాటు ఆలోచన చేయటంతో నేను కాస్త సహనశక్తిని కోల్పోవడంతో, అంటే ఇక్కడికి 8 అయ్యాయి. అప్పటిదాకా ఉన్న 36 కపాలములలో 32 కపాలమోక్షం విభేదనం పొంది మిగిలిన 4 కపాలాలు మరుక్షణం, అనగా ఆకాశ, సంకల్ప, కారణ, సూక్ష్మ శరీర రూపధారులుగా రూపాంతరం చెందటంతో నా అనుకున్న ఆలోచన, అనగా స్త్రీ పురుష లేని విశ్వం చూడాలని సంకల్పం నెరవేర్చుటకు
ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నుంచి ఈ 4 కపాల శరీరధారులు శూన్య బిందువు నుంచి నా సంకల్ప విశ్వ సృష్టి చేయటానికి మరొక కృష్ణబిలమునందు ప్రవేశించినట్లుగా ఇది 9 లీలగా కనిపించేసరికి నాకు తీవ్రమైన ఆవేదన కలగటంతో ధ్యానభంగం అయ్యింది. అంటే ప్రస్తుత మా సాధన అంతా కూడా శూన్యబ్రహ్మ స్థితికి మాత్రమే చేరింది అని, ఇంకా శూన్య బిందువు స్థాయికి చేరలేదని, అది చేరాలంటే మేము ఈ 36 కపాలములలో ఏ ఒక్క కపాలం చూపించే ధ్యాన దృశ్యాలకి స్పందించకుండా మనోనిశ్చల స్థితిలో ఉంటే కానీ నేను అనుకున్న స్థితి రాదని, శూన్యబ్రహ్మకి బ్రహ్మముడిగా ఇదే ఉంటుందని, దీనిని విప్పాలని నిజశూన్య సాధనా సాధకులకి మాత్రమే ఈ ముడి ఒకటి మన బుద్ధుడు పొందినట్లుగా మనం కూడా ఈ ధ్యానానుభవం పొందాలని నాకు జ్ఞానస్ఫురణ అయ్యింది. దానితో అప్పటికే నేను బాబా విభూతినాథ్ దీక్షానామంతో 48 రోజుల పాటు తీవ్రమైన సమాధి స్థితిలో ఉన్నానని, కానీ 49వ రోజు మాత్రం ఏదో తెలియని ఆవేదనతో నా స్థూల శరీరంలో మార్పులు కలిగాయని నా యోగమిత్రుడైన జిజ్ఞాసి చెప్పటం జరిగింది. అంటే నేను 96 నిమిషాలకి 48 నిమిషాల పాటు శూన్యబ్రహ్మగా నిలబడి 36 కపాలములకి 32 కపాల విభేదనం గావించుకుంటూ, అనగా 10 లక్షల చితాగ్ని దహన శక్తిలో 5 లక్షల దహన శక్తిని తట్టుకొని, ఆపై ఒక లిప్తకాలం కామమునకు సంబంధించిన ఆలోచనకు స్పందించడం వలన సహనశక్తిని కోల్పోవటం జరిగిందని నాకు అర్థం అయ్యింది. శూన్యబ్రహ్మగా సర్వం ఏమీ లేదు, సర్వం శూన్యం అనుకొని యోగ సాధన చేస్తే ఏమీ లేదని నిరూపించే ప్రయత్నంలో స్త్రీ పురుషుల అవసరమే లేదని భావించడం, దానికి స్పందించడం, నా బొంద నా బూడిద, మర్మాంగాలు ఉంటే ఏమిటి, స్త్రీ పురుషులు ఉంటే ఏమిటి, నా బూడిద కాకపోతే, ప్రశాంతంగా పరమస్థితిలో రికార్డు దృశ్యాలు చూడకుండా సినిమాలు చూస్తూ ఆ సినిమా గురించి కామెంట్ చేస్తే ఎలా ఉంటుందో అలా నా పరిస్థితి ఉన్నది అని నాకు అర్థం అయ్యింది. శూన్య బిందువు వద్ద శూన్యబ్రహ్మగా మౌనంగా సాక్షిభూతంగా ఆనందరహితంగా ప్రశాంత స్థితిలో జరిగే జీవ నాటకం అయిన జగన్నాటకం చూడకుండా ఎందుకు ఉండాలి? అంతా నా తప్పే కదా. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో స్త్రీ పురుషులు లేని సృష్టి చూడాలన్నమాట. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ లేదా మరమనుషుల ప్రపంచం రాబోయే కాలంలో ఈ విశ్వ సృష్టి యందు కనపడుతుందని నాకు అర్థం అయ్యింది. అలాగే ఋషికేశ్ ప్రాంతం నుంచి అంగుళం ఉన్న కపాలమాల వచ్చింది. విచిత్రంగా ఇది కూడా 16 జతలు అనగా 32 కపాలములు ఉండటం కనిపించింది. ఈ కపాలమాల కూడా నా అంతిమయాత్ర దృశ్యాలు సత్యంగా సాక్ష్యంగా 32 కపాల మోక్షం విభజన జరిగిందని సూచనలు ఇవ్వటంతో దానితో నేను వీటిని మాలలుగా చేసుకొని 32 రుద్రాక్షమాల అలాగే 32 కపాలమాల మెడలో వేసుకొని చేతితో తడుముకోవటం ఆరంభించాము.